జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. రమగారు, మీరు అబ్జర్వ్ చేశారా? చందమామ కథ చెప్పి చాలా రోజులు అవుతుందండి. రకరకాల సిరీస్లు పెట్టినా కూడా మనం చందమామ కథలు కూడా చెప్తూ ఉందాం అప్పుడప్పుడు. తప్పకుండా అండి. పూర్వం మాధవరం అని ఒక పల్లెటూళ్ళలో అవధాని గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన పాపం చాలా పేదవాడు. ఏదో యాయవారం చేసుకున్నాడు. అంటే అందరి ఇళ్ళకి పొద్దుటిపూట వెళ్ళి అమ్మ ఈరోజు ముహూర్తం ఇది ఇది అని చెప్పేవాడు. చెప్తే వాళ్ళు ఏదో ఇస్తే కూరో కరివేపాకో బియ్యమో వడ్లో పప్పో బియ్యమో తెచ్చుకుని పోషించుకునేవాళ్ళు. ఈయనకి లోటు లేకుండా 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు 6 సంతానం. సంతానానికి లోటు ఉండేది కాదు. పైగా అప్పుడు సంతానాన్ని ఆపే రోజులు కూడా కావు, అవి తెలీదు. సాలొచ్చి మానుకోవాల్సిందే తప్పిస్తే ఇంకా సంతానాన్ని ఆపటం ఇప్పటి రోజులు కావు కదా. ఏదో చిన్న జీవితం ఎలాగోలాగా ఉండేది. అట్లా మీ పిల్లలు కొంచెం పెరుగుతున్న సమయంలో ఆయన కళ్ళు పోయినాయి. కంటి చూపుకి ఏదో సమస్య వచ్చింది. ఆయన కళ్ళు చూపు లేదు. లేకపోయేసరికి ఏం చేస్తారు? ఎట్లాగొట్లా గెంటిచ్చారు. చివరికి ఒక పాత పూరిపాకు ఉంటే అది కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు, ఒక ఏమన్నాడు వ్యాపారస్తుడు వాకిట్లో ఒక పెద్ద ఇల్లు, ఓ పక్కన చిన్న పంచలాగా ఉంది. ఆ పంచలో నెలకి 4 రూపాయల వడ్డీ అద్దిచ్చి అక్కడ ఉండేలాగా ఏర్పరచుకున్నారు. ఇల్లు వాకిలి లేవు కదా. అదేలేండి. ఈ 6 పిల్లలు భార్య భర్త అక్కడ ఉండేవాళ్ళు. ఈయన కళ్ళు పోయినాయి. ఆయన ఇళ్ళంబడిపడి తిరగలేడు. ఆ ఊళ్ళో ఒక రామాలయం ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు పిల్లలు కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఆయన తీసుకొచ్చి ఈ రామాలయం దగ్గర కూర్చోబెట్టి ఒక గావంచ ఆయన ముందు పరిచి వెళ్ళిపోయేవాళ్ళు. సాయంకాలం మళ్ళీ తీసిపోయేవాళ్ళు అనమాట. పొద్దునే కాస్త అన్నం తినేసి వచ్చేవాడు ఆయన. వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ గుళ్ళోకి వచ్చిన భక్తులు పావలావో 10 పైసలో అరటిపండో లేకపోతే కొబ్బరి చిప్పో ప్రసాదం ఏదైనా చేస్తే అదో, అది కాకపోతే స్వయం పాకం ఇస్తారు. బ్రాహ్మడు కదా, ఎంత చెడ్డ పాపం. స్వయం పాకం ఇచ్చుకోవడానికి అవధాని గారు గుడి దగ్గర ఉంటాడు కాబట్టి అది పితృకార్యాలప్పుడు అట్లా ఏవో ఇచ్చేవాళ్ళు. పావలా 10 పైసలు పడేవి. దేవాలయంలో దండం పెట్టుకుని సాయంకాలం అయ్యేసరికల్లా పిల్లలో తల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈయన పడిన వస్తువులు మూట కట్టుకుని ఆయన చేతబుచ్చు తీసుకుపోయేవాళ్ళు. రోజు ఇట్లా కూర్చునేవాడు. ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు. ఏమిటి నా పరిస్థితి, కనీసం పిల్లలైనా ఎక్కి రావాలి కదా, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాయి ఈ జీవితంతో అని దిగులు పడేవాడు. పెద్ద పిల్లల్లో 2 మగపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు కూడా ఓ పావలా తెచ్చేవాళ్ళు ఏదో చిన్న పని చేసి. ఇంతమంది ఉన్నారు, 6-8 పొట్టలు నిండద్దు. ఇవి నిండాలి, పై సరుకులు కావాలి, మరి ఇంటి అద్దె ఇవ్వాలి, కష్టం కదా పాప. మరి అట్లాగే గెంటుతూ ఉండేవాడు. ఒకనాడు ఏమైంది, ఎవరు తనని తీసుకెళ్ళడానికి ఇంటి నుంచి చాలా లేట్ అయిపోయింది. ఆయన సాయంకాలం అయ్యేసరికి తీసుకెళ్ళిపోయేవాడు. చీకటి పడితే నడవలేడు కదా. అయితే ఎవరు రాపోయేసరికి నేను చూస్తూ ఉండగా ఏమైంది, ఆయన భార్య ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి అంటే ఆవిడ ఏమందంటే, ఏమంటే ఏం చేయాలి, ఆయన డబ్బులు ఈ నెల మనం రెంట్ ఇవ్వలేకపోయాము, 2 నెలలు అయిపోయింది, ఈ కిందటి నెల ఇవ్వలేదు, ఈ నెల కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో సామాన్లు అన్నీ బయట పారేశారు, అన్నీ బయటపడిపోయినాయి, ఇంక ఇప్పుడు ఏం చేస్తాము, మన పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చూస్తే గావంచాలో 2 రూపాయలు 2 కాన్లు ఇవి ఉన్నాయి, 2 అరటిపళ్ళు, అంతకంటే ఏం లేవు. ఇవాళ భక్తులు కూడా లేరు. భార్య భర్త ఇద్దరు ఏడుచుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మెల్లిగా ఇంటికి నడిచి వెళ్ళారు. సామాన్లు లేవు, ఆ పంచలో నుంచి బయట పారేస్తారు వాళ్ళ సామాన్లు. వీళ్ళకి అన్నం వండుకునే దిక్కు కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఏం చేశారు, అక్కడ దాకా వెళ్ళి బయటపడేశారుగా. ఆ ఎదురుగుండా ఓ చెట్టు, ఏదో పెద్ద చెట్టు ఉంటే దాని కింద ఒక గట్టు ఉంటే ఇవాళకి పోయి ఇక్కడ పెట్టుకుని వండుకుందామని పిల్ల జల్ల అందరూ కలిసి ఆ సామాన్లన్నీ బయట విసిరేసినవన్నీ ఆ చెట్టు పెట్టి కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, చీకటి పడే వేళకి సాయంకాలానికి ఈయన తొందరగా తీసుకెళ్ళిపోతారు. రాత్రికి వచ్చే భక్తులు ఉంటారు కదా. ఈ సాయంకాలము ఇక్కడ హడావిడంతా చేసినటువంటి ఆ వ్యాపారస్తుడు, ఆ శెట్టి గారు ఎవరింట్లో అయితే వీళ్ళు అద్దెకున్నారో ఆయన గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా పూజారి గారికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఆయన హారతి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాడు. ఈయన బయట కూర్చున్నాడు హారతి తీసుకుని వెళ్ళాలని. ఇంతలో ఏమైందంటే సీతారాములు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు విగ్రహాలు. సీతాదేవి, ఏమిటండి పాపం ఇతను చూడండి ఇట్లా ఉన్నాడు, వాళ్ళని చూస్తే బాధేస్తుంది, అవధాని రోజు వచ్చి కూర్చుంటాడు, పాపం భార్య కూడా ఏడుస్తుంది, ఆ పిల్లలతో ఏమైపోతాడు పిచ్చి బ్రాహ్మడు, పాపం గుడ్డివాడు కూడాను, కాస్త కరుణించవచ్చు కదా అన్నది. అనేసరికల్లా రాముల వారు అన్నట్టు, కరుణించకపోవడానికి ఏమిటి, ఏదో రకంగా అన్నం ఏర్పాటు చేస్తున్నాము, అతనికి కర్మశేషం, కర్మని అనుభవించవలసిందే అంటే ఆవిడ ఏమంటే కర్మలన్నీ తర్వాత చేయొచ్చు, తర్వాత కాలంలో అనుభవిస్తాడులేండి, కనీసం కాస్త డబ్బైనా ఏర్పరచండి అని పోట్లాడింది అనమాట. ఇంతకంటే కర్మానుభవం ఇంకేం చేయించాలి, పెద్ద సొంత ఇంట్లో నుంచి పంచలోకి చేర్చాం, పంచలో నుంచి రోడ్డు మీదకి చేర్చాం, అయిపోయింది ఇంకా కర్మశేషం, మీరెవరు చెప్తారో నాకు తెలీదు, ఇతనికి ఏదైనా ధనం వచ్చే ఏర్పాటు చేయండి అంతే అని చెప్పింది అనమాట సీతాదేవి.
అనగానే సరే ఈయన ఏం చేశాడు, రాములు వారు ఆంజనేయ స్వామి ఎదురుగుండా కనపడుతున్నాడు. సీతారామ లక్ష్మణులు ఇక్కడ నుంచున్నారు, ఆయన ఆపోజిట్ ముందు ఉంటారు. ఆంజనేయ స్వామి ఉంటాడు కదా. ఆంజనేయ స్వామికి, హనుమ విన్నావు కదా అమ్మగారి ఆజ్ఞ, 1,00,000 రూపాయలు ఏర్పాటు చేయి వీధ బ్రాహ్మడికి పాపం అంటే, అలాగే ప్రభు అన్నట్టు ఆంజనేయ స్వామి. ఈ మొత్తం మాటలు వినేశాడు శెట్టి గారు. ఇంకేముంది, 1,00,000 వస్తుంది అవధానికి. ఇప్పుడు ఆయన ఇవ్వన్నాడు, ఈయన ఇస్తానన్నాడు అంటే పడేస్తారనమాట. అంతేగా, డబ్బులు ఎలా వస్తాయి లేకపోతే, సడన్ గా ఎలా వస్తాయి చెప్పు, ఎవరైనా పడేసి చేయాలి. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పొలం దుంతుంటే ఏదో దొరికింది అనుకోవచ్చు, ఇల్లు కడుతుంటే దొరికింది అనుకోవచ్చు, పునాది తవ్వుతుంటే దొరికింది అనుకోవచ్చు. పునాదులు లేవు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది కాదనమాట. వీళ్ళకి ఈయనకి అవధానికి డబ్బు ఇస్తారు వీళ్ళే. అక్కడి నుంచి లబలబలాడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి అవధాని గారి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మా వాడు అప్పడు దుర్మార్గుడండి, మా పనివాడు అప్పడు వెంకడు ఇద్దరు పనివాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి సామాన్లు బయటపడేశారనమాట. నేనుండగా ఇంత పని జరగనిస్తానా, మీరు ఎంతో మంచివాళ్ళు, వచ్చి ఉండండి, పంచలో వచ్చి ఉండండి అని బతిమలాడితే ఈయనేమో సరే మరి ఏదో ఒకటి కావాలిగా, పంచలోకి చేరారు. పంచలోకి చేరంగానే ఈయన ఏమన్నాడు, 10 రూపాయలు తీసి అవధాని గారి చేతిలో పెట్టపోతే ఆయన నాకొద్దు, నేను తీసుకోను అన్నాడు. కాదు పోనీ 10 రూపాయలు చిన్నది, ఈ 100 రూపాయలు తీసుకోండి, ఈ చేసిన అపరాధానికి నాకు మన్నింపు కావాలి, ఈ 100 తీసుకోండి అంటే, చీచి డబ్బులు తీసుకుని ఆయన, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎరగను, ఈ ఐవారం చేస్తాను అంతే, నేను నీ డబ్బులు నాకెందుకు నాయన, ఏదో ఆసరా చూపించావు, కాస్త రెక్కాడితే రేపొద్దున మీ 2 నెలల అద్దె మేము ఇచ్చేస్తుంటే, అయ్యో అద్దొద్దు ఏమొద్దు, 100 తీసుకోండి అని ఎంతగానో బతిమలాడేసరికల్లా ఒప్పుకోవాలి ఆయన. ఒప్పుకోకపోతే, అది కాదండి ఓ పని చేద్దాం, మీరు రేపు మీ పల్లెల్లో మీ గావంసా మీద ఏది పడితే అది నాకు ఇద్దరు కానీ ఈ 100 తీసుకోండి అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. నా గావంసాలో పడ్డది నాది, భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చింది, రామార్పణం అనుకుంటాను నేను, అది కూడా రామార్పణమే, రాముడే ఇచ్చాడు, అది రామార్పణమే, నీకు ఇవ్వటం ఏమిటి నాయనా అన్నాడు. పోనీ 100 కాదు 1000 ఇస్తా, మీకు రేపొద్దున పడేది నాకు ఇవ్వండి అంటాడు. రేపు మీ గావంసాలో ఏది పడితే అది నాదనండి చాలు, మీకు 1000 ఇస్తాడు. ఆయన ఒప్పుకోవాలి. అట్లా బేరం 50,000కి పెంచాడు. 50,000 రూపాయలు ఇస్తాను మీకు, పుచ్చుకోండి, రేపు మీ గావంసాలో పడేది నాకు ఇవ్వండి. ఆయన ఏమంటాడు, గావంసాలో ఏది పడితే అది భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చేది, నీకెందుకు ఇస్తాను, అది రామార్పణమే, నన్ను తినమని ఇచ్చాడు, నీకు ఇవ్వనంటాడు. ఇంకా బాగా ఆలోచించి 1,00,000 వస్తుంది రేపు, 50 తోటి ఎందుకు, పోనీ 75 దాకా వెళ్దాం, 25,000 మిగులుతుంది కదా మనకు అనుకుని 75,000 ఇస్తానన్నాడు. అయినా కూడా ఆ పిచ్చి బ్రాహ్మడు ఒప్పుకోలే, కాదన్నాడు. అట్లా చేయకూడదు, వ్యాపారం ఎట్లా చేస్తాను, నేను బ్రాహ్మణ్ణి, నేను నిర్ధనుణ్ణి, భిక్షం అడుక్కునేవాడిని, నా దగ్గరకు వచ్చింది నేను నీకు అమ్ముకోకూడదు, నేను నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, ఇచ్చేయడానికి భయంగా ఉంది, నీకు ఇచ్చేయమని అనకూడదు కదా, అందుకని ఇది ఇస్తానంటున్నాడు. ఏం చేయాలో తెలియలే. ఈ లోపల సావిత్రమ్మ గారు, ఆయన భార్య ఉంది కదా, ఆవిడ అంది, మీరు ఊరుకోండి, ఆయన సైగ చేసి బయటికి తీసుకెళ్ళి, ఆయన అలాగే అంటారు, నేను ఇప్పిస్తాలేండి, మీరు డబ్బులు తెచ్చి ఇచ్చేయండి, రేపు గావంసాలా పడిన ప్రతిదీ మీదే, అమ్మ ఒట్టేయండి అన్నాడు. ఒట్టుకేముందని, నా భర్త మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, రాముడి మీద ఒట్టు. శభాష్, ఎంతో బాగుందిగా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శెట్టి గారి ఇంటికి. వెళ్ళిపోయి 75,000 రూపాయలు తెచ్చి పోసేసాడు బాకి, పరిగెత్తుకుంటూ మళ్ళీ పట్టుకొచ్చేసాడు. ఆవిడ ఏం చేసింది, వెంటనే డబ్బులు దాచుకొని జాగ్రత్త చేసుకుంది. సరే నాయనా మంచిది అన్నది. మర్నాడు పొద్దునే అవధాని గారికి స్నానం చేయించారు, తిన్నామని తీర్చిదిద్దారు, తీసుకుపోయి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేసరికల్లా సరే ఆ పూట ఏమైంది, ముందు రోజు ఏకాదశి, ద్వాదశి వాళ్ళే జనం తక్కువ ఉన్నారు, త్రయోదశి ఆ రోజున శివాలయానికి జనాలు ఎక్కువ మంది వెళ్తారు, రామాలయానికి ఎక్కువ మంది రారు. ఏమీ రాల. 2 ఏగానీళ్ళు పడ్డాయి. తర్వాత బాగా మాగిపోయిన 2 అరటిపళ్ళు, ఒక సగమే ఇంతే ఉన్న కొబ్బరి చిప్ప పడేసి సాయంకాలం అయిపోయింది. చూస్తే ఏమీ లేదు. సావిత్రమ్మ గారు వచ్చింది, గావంసాలో ఏది పడితే అది మూట కట్టి ఈయన చేతిలో పెట్టేసరికి ఈయన నిర్ఘాంతపోయాడు. ఇదేంటి 1,00,000 పడుతుంది అనుకున్నాం, పడలేదు. చూస్తుంటే సావిత్రమ్మ గారు లేచి భర్తను తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడ గావంసా లేదు, ఏం పడుతుంది, ఆవిడ తీసుకెళ్ళిపోయింది. ఈ లోపల పొద్దున్నే భర్తను ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ ఊళ్ళో ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకుంది, ఒక 5-6 వేల రూపాయలకి ఇల్లు కొనేసుకుంది, పిల్లలకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనేసేసింది, డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టాలో మధ్యాహ్నం సాయంకాలం 4 అయ్యేసరికి మొత్తం ఏర్పాటు చేసేసి పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్ళిపోయి. ఈయన ఏం చేయాలి, 75,000 రూపాయలు ముందు రోజు రాత్రి పోసేసాడు.
బిక్కమొహం వేశాడు. సరే ఆలోచించాడు, రాముడిని నిలదీయాలనుకున్నాడు. ఓకే. లోపలికి వెళ్ళాడు గుళ్ళోకి. రాముడు వైపు చూస్తే ఆయన చిదానంద సిద్ధులాస స్వరూపం చూస్తున్నాడు. ఈయన కాదు, ఈయన ఏం చెప్పాడు, హనుమ డబ్బు ఇవ్వు అన్నాడు. హనుమ ఇస్తా అన్నాడు కాబట్టి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ముందోసారి దండం పెట్టాడు. ఏమన్నా పెద్ద మనిషి అయ్యా నువ్వు మహారామభక్తుడు అని చెప్పుకుంటావు, ఆయన ఓ పక్కన ఇమ్మన్నాడు, నువ్వేమో ఇస్తానంటివి, ఏం పడింది, కుళ్ళిపోయిన అరటిపళ్ళు ఇప్పించావు, అంతకంటే ఏమైనా ఉందా అన్నాడు. అనేసి ఏం చేశాడు, మన ఉద్రేకం వచ్చేసరికి అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. ఇది దేవుడితో సంభాషణ కాదు, వ్యక్తితో సంభాషణ అంతే అని చెప్పేసి ఇట్లా విసురుగా మాట్లాడుతూ ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి విగ్రహం మీద చెయ్యేసాడు. చెయ్యేసిన మరుక్షణం ఆంజనేయ స్వామి వెనకాల ఇట్లా తోక ఇట్లా రింగులాగా చుట్టుకుని ఉంటుందా, ఆ తోక ఇటు కదిలి ఈయన చెయ్యి చుట్టేసింది, పట్టేసుకుంది తోక. అక్కడి నుంచి ఈ తోక వదలటం లేదు. ఇంతలో రాముల వారి శబ్దం వినపడింది. ఆ హనుమ నిన్న చెప్పిన పని ఏం చేసావు అని. ఆంజనేయ స్వామి వెంటనే చెప్పాడు, 75,000 నిన్న రాత్రే ఇప్పించేశాను ప్రభు, 25,000 ఇస్తే గాని వదలను మరి అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఆంజనేయ స్వామి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తా, గదుతుంది ఎత్తి మీద ఒకటి కొడతాడు. అంతే కదా. కాసేపు నుంచున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇది లాభం లేదు, నా తోక తన్ని ఎంత విదిలించుకున్నా అదేమో రాతి విగ్రహం, ఆ తోక ఎట్లా చుట్టుకుందో తన్ని ఎలా పట్టిందో అర్థం కాలేదు. ఇక లబో దిబో కేకలు పెట్టాడు పూజారి గారు. అదేమిటండి అలా అయిందంటే అది అలా ఎట్లా అయిందో తెలీదు. మా పని వాళ్ళని ఎవరినైనా పిలవండి అంటే పూజారి గారు పరిగెత్తుకుంటూ పోయి ఊళ్ళో అందరినీ పిలుచుకొచ్చాడు. మరి ఇలాంటి వింత జరిగితే ఊరుకుంటారు, పని వాళ్ళని పిలుచుకొచ్చారు. ఒరే ఇంట్లో అమ్మగారిని అడిగి ఎనపెట్లో 25,000 రూపాయలున్నాయి, అవధాని గారింటికి పంపించి రండ్రా అన్నాడు. ఓకే. ఇంకా వేరే దారిలో ఊళ్ళో జనం అంతా చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందా అని. సరే వాళ్ళు పని వాళ్ళు ఇద్దరు పోయి అప్పడు వెంకడు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు, 25,000 తీసుకున్నారు. అవధాని గారు ఇల్లు కొనుక్కున్నారు అక్కడెక్కడో, వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి పోయి పరిగెత్తుకుంటూ అక్కడ డబ్బులు ఇచ్చేసామండి అని వచ్చి చెప్పాక తోక అప్పుడు తోక వదిలింది. జనం చూస్తుండగానే తోక వదిలిపెట్టింది అనమాట. బతుకు జీవుడా అని వెధవ ఆసిపోతానానికి నాకున్న ఆస్తి చాలదు, బ్రాహ్మడికి 100 రూపాయలు ఇద్దామని లేదు, 4 రూపాయల అద్దెకి వాళ్ళని రోడ్డు మీద పెట్టినందుకు కదా ఇది జరిగింది, ఈ 1,00,000 ఇవ్వాల్సి వచ్చింది. ఊళ్ళో జనమంతా చూశారు. ఇప్పుడు తన అవధాని గారికి డబ్బు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది. దాంతో నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు. బుద్ధి తెచ్చుకున్నాడు. మరి అంతే, బుద్ధి వస్తుంది క్రమంగా. కథ కంచకి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు, చాలా బాగుంది కదా. ఎక్సలెంట్. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.